సంగీత మహామహుల శ్రవణ నాదాధారంగా పారాడుతూ మూర్ఛనలు పోతుందు తన్మయిస్తూ శ్రవణ నాదంలో సుషిప్తు భావనమై ఆవాహిత నాదంలో జాగృత అస్తిత్వమై అనంతేంద్రియ మౌన స్ఫోటనంలో పత్తికాయల చిటిలి దిక్కులు తెలియక ఇదేదో ఈ దిక్కున ప్రద్బలించాను. అందుకే సంగీత మహామహులందరికీ వందనాలతో పాటు క్షమాపణలు కూడా అంటూ 1982లో అంటారు చండీదాస్. ఈ సంగీతంలోని ముఖ్యాంశాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు. బీజనాదం త్రిపుట తాళం, సరిగమ పదనిస, నిషగ సరిమ ధన, అంకురనాదం రూపక తాళం, సరిగమ పదనిస, నిదమ గమన మగరి మన, డోలికానాదం అదితాళం, ఉత్తేజం నాదం ఆదితాళం, ఉద్దీప్తం నాదం చాపుతాళం, లలితనాదం ఆదితాళం, లయనాదం ఏకతాళం. తాత్విక రచనలు ఇలా పోల్చుకుంటూ పోతే ఎన్నో నాదాలు, ఎన్నో నినాదాలు. సుమారు 300 పేజీల చండీదాసి పుస్తకానికి 50 పేజీల ఫుట్నోట్స్ రాశారు ఆయన. చండీదాసు కోరిక మేరకు ఈ పుస్తకాన్ని రఘురామరాజు గారు తిరగరాసి ఫైనల్ చేశారు. లేట్ ప్రొఫెసర్ జాన్ హర్రీస్ అనే దార్శనికుడు దీన్ని చదివి గొప్ప దార్శనిక రచన అంటూ ప్రశంసించాడు. చిత్రం ఏమంటే ఆయన తన పుస్తకాన్ని కళ్ళారా చూసుకోకుండానే కాలం చేశారు. ఇది చండీదాస్ గురించి మనం చెప్పుకుంటూ పోతే అనంత ప్రవాహంలా సాగిపోతుంది. అనుక్షణికం నవలలాగా క్షణ క్షణం ఆయన యొక్క జీవిత విశేషాలు అంతుబట్టని అగమ్య గోచరంగాను ఆందోళనగాను అద్భుతంగాను కనిపిస్తుంది. సో ఫ్రెండ్స్, వడ్డీర చండీదాస్ గురించి తెలుసుకోవాలంటే ఆన్లైన్లో ఇంకా చండీదాస్ అని కానీ మనం సెర్చ్ చేసినట్లయితే ఆయన నవలల యొక్క వ్యవహారము, ఆయన జీవితం యొక్క వ్యవహారము మొత్తం మనకు తెలుస్తాయి. సో ఫ్రెండ్స్, మన సాహిత్యంలో ఈ వారం మనం వడ్డీర చండీదాస్ గురించి చెప్పుకోవడం గర్వకారణంగా అనుకుంటూ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన సాహిత్యం విశ్వనాథ్.